అందరికీ స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథలో భాగంగా ఈరోజు ఈ కథ. ఇక కథలోకి వెడితే సన్‌షేడ్ మీద ఉన్న ఒక పెట్టెను తెరిచి అపురూపంగా చూసుకుంటున్నాడు రాఘవ. "ఏవండోయ్! ఎంతసేపు అలా పాత పెట్టెను తెరిచి చూస్తూ ఉంటారు? ఆఫీస్‌కి టైం అవ్వట్లేదా?" వంటింట్లో నుంచి ఓ కేక విసిరేసింది రమణి. "నాన్న నాన్న ఒకసారి ఆ షెల్ఫ్‌లో ఉన్న నా డ్రెస్ అందుకోవా? నాకు అందట్లేదు" అంది కూతురు సరిత. ఒక పక్క రమణి, మరో పక్క సరిత. ఇద్దరూ ఎన్నిసార్లు పిలిచినా తన్మయత్వంలో నుండి బయటికి రాలేదు రాఘవ. చేతిలో ఉన్న వస్తువును తడుముతూ, ముద్దులు పెట్టేస్తూ, ఓ కళ్ళ వెంట నీళ్లు పెట్టేసుకుంటున్నాడు. ఎంత అరిచినా ఇంక లాభం లేదనుకుని రమణి వేడివేడి కాఫీ గ్లాసును రాఘవ చేతికి అంటించింది. అదే తగిలించిందిలెండి. చొరక తగిలిన వెంటనే పాపం మన రాఘవుడికి తెలివి వచ్చి, "ఎందుకే అంతలా చొరక వేశావు? ఏం కొంచెం గట్టిగా కాఫీ అని చెప్తే సరిపోయేదిగా?" కాలిన చేతి మీద ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ అడిగాడు భార్యని. ఇంతసేపు కూతురు దగ్గరే ఉండి పిలిచినా పలకలేదు. అప్పట్నుండి వంటింట్లో నుండి నేను గావు కేకలు పెట్టినా వినపడలేదు గాని, పైగా చొరకెందుకు వేశావు అని అడుగుతున్నారా? గయ్యిమంటూ భర్త మీద అంతెత్తున లేచింది రమణి. అది కాదే అని రాఘవుడు అనేలోపు, సరిత ముందు నువ్వు ఈ డ్రెస్ తీసుకుని తయారవ్వు. మీ నాన్న ఆ పాత పెట్టె తెరిస్తే మన లోకంలో ఉండరని తెలిసినా మనం ఓహ్ పిచ్చివాళ్ళలా అరుస్తూనే ఉంటాం. మన టైం వేస్ట్ గాని నువ్వు త్వరగా వస్తే టిఫిన్ తిని కాలేజీకి వెళ్దు గాని సరేనా? కూతురికి చెప్పి పొయ్యి మీద పెట్టిన కూర మాడువాసన వస్తుంటే గబగబా వంటింటి వైపు పరుగు తీసింది రమణి. సరే అమ్మ అంటూనే సరిత వాళ్ళ నాన్న వైపు ఓ లుక్ ఇచ్చి, నాన్న నాదో చిన్న సందేహం అడగనా అంది. ఏమిటమ్మా అది అడుగు అన్నాడు రాఘవ కూతురు తల నిమురుతూ. నాన్న నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు చాలాసార్లు ఆ పెట్టెను సన్షేడ్ మించి దింపడం, అందులో వస్తువులను చూసి కంట తడి పెట్టుకోవడం చూస్తున్నా. అసలు అంత విలువైన వస్తువులు ఏమున్నాయి నాన్న అందులో? ఇవాళ ఎలాగైనా అందులోని వస్తువుల గురించి తెలుసుకోవాలనే తపనతో అడిగింది సరిత. ఎందుకంటే ఆ పెట్టెకి ఎప్పుడూ తాటికాయంత తాళం వేసి, ఆ తాళం కూడా రాఘవ మొలతాడుకు ఉంటుంది. అదన్నమాట సంగతి. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా అని దాటైపోతున్న రాఘవతో పంతం విడిచిపెట్టకుండా, ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా. కానీ ఇవాళ నువ్వు ఇంకా చిన్నపిల్లాడిలా ఏడుస్తుంటే తట్టుకోలేక అడిగాను. ఎలాగైనా సరే నాకు వాటి గురించి తెలియాలి నాన్నా అంటూ అభిమానం, గారం అంతకంటే మించిన కుతూహలంతో అడిగింది కూతురు. రమణి వంటింట్లో నుంచి సణుగుతోంది. ఆ దిక్కుమాలిన పెట్టెను ఓ దుర్ముహూర్తంలో బయటపడేయాలి. లేకపోతే ప్రతిరోజు కొంపలో ఓ సంస్మరణ సభ పెట్టేస్తున్నాడీయన. ఇక్కడ రాఘవ ఆ పెట్టెను పూర్తిగా తెరిచి, అందులో అపురూపంగా దాచుకున్న ఒక బొంగరం, దానికి చుట్టి ఉన్న తాడు తీసి చూపించాడు. అది చూసి, "ఏమిటి నాన్న ఇది?" అని అడిగింది సరిత. "దీన్ని బొంగరం అంటారమ్మా. ఇది నా చిన్నప్పటి నేస్తం. దీంతో నేను మా ఊర్లో ఎన్నిసార్లు గెలిచానో తెలుసా?" అంటూ బొంగరాన్ని నేల మీద తిప్పుతున్నాడు. అలా తిప్పుతున్నంతసేపు రాఘవ కళ్ళల్లో ఒక ఆనందం. చిన్నపిల్లాడిలా కేరింతలు కూడాను. ఓస్ ఇలా తిప్పే వస్తువును చూసా నువ్వు ఏడుస్తున్నది. ఇప్పుడు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టడం సరిత వంతైంది. కూతురు అలా అనేసరికి రాఘవ చంద్రముఖి సినిమాలో గంగలాగా, ఓస్ ఇలా తిప్పే వస్తువా? ఇలా తిప్పే వస్తువా? అంటూ ఓ రకమైన గొంతుతో అరవడం చూసి బెంబేలెత్తిన సరిత ఏడుపు లంకించుకుంది. కూతురు ఏడుపు విన్న రమణి పరిగెత్తుకుంటూ వచ్చి రాఘవ మీద ఓ చెంబుడు నీళ్లు కుమ్మరించింది. కూతురును ఓ పక్కకు లాగింది. ఆ నీళ్లు మీద పడేసరికి దెబ్బకు మత్తు వదిలిన రాఘవ చంద్రముఖి విడిచిన గంగల, "అయ్యో తల్లి ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు?" అంటూ కూతుర్ని అడగబోయాడు. కానీ అమ్మవారి పండుగ ఇంకా రాకముందే ఎర్రబడ్డ కళ్ళతో, కోపంతో, కందగడ్డలా ఉన్న ముఖంతో కనపడిన రమణిని చూసి మియావ్ మియావ్ పిల్లిలా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. వెంటనే సరిత, "అమ్మా నాన్న ఏంటమ్మా అలా అరుస్తున్నారు? ఓస్ బొంగరమే కదా అన్నందుకు దెయ్యం పట్టినవాడలా ఆ కేకలేమిటమ్మా?" అని జడుపు, బెదురు వగైరా లాంటివన్నీ కలగాబులగా చేసి అడిగింది. "ఏం లేదమ్మా, ఆ పెట్టెలో మీ నాన్నగారు తన చిన్నతనంలో ఆడుకున్న ఆట వస్తువులన్నీ దాచుకున్నారు. సందర్భోచితంగా లేదా గుర్తొచ్చినప్పుడల్లా వాటిని తీసి వాటిని మిస్ అవుతున్నట్టు
కాసేపు వాటితో పిచ్చాపాటి పెట్టి ఓదారుస్తూ తనని తాను ఓదార్చుకుంటూ ఉంటారు. అది సరే అమ్మా, కానీ ఇవాళ మరీ అంత విచిత్రంగా ఉన్నారేమిటి అని అడిగిన సరితకు ఏం చెప్పమంటావు? ఆయన ఆడిన ఆటలు గోటి బిళ్ళ, అల్లికాయలు, ఏడు పెంకులు, బొంగరాలు ఇలా ఒకటేమిటి, ఊర్లో ఉండే జట్టుతో అదే పనిగా ఆడుతూ ఉండేవారట. అందులో బొంగరాలాట అంటే మరీ ఇష్టం మీ నాన్నకు. అతనికి బాగా వచ్చిన ఆట అది. ఆయన్ని బొంగరాల రాఘవ అని కూడా ముద్దుగా పిలిచేవారట. కాలేజీ చదువు కోసం మీ తాతగారు ఆయన్ని పట్నం పంపించిన దగ్గర నుండి వాటిని మిస్ అయ్యి ఇదిగో ఇలా తయారయ్యారు. కానీ ఇవాళ మరీ ఇంతలా ఎందుకు ప్రవర్తించారో అని బాధ, జాలి లాంటి పదార్థాల మిశ్రమంతో చెబుతూ, అవును గాని ఇవాళ రోజు ప్రత్యేకత ఏమిటో చెప్పవే, ఓసారి ఆ గూగుల్ చూసి అంది రమణి. అమ్మా, ఇవాళ అంతర్జాతీయ కూతుర్ల దినోత్సవంతో పాటు బొంగరాల దినోత్సవం కూడాను అంటూ నోరెళ్ళబెట్టింది సరిత. అదీ సంగతి. నువ్వు బొంగరాన్ని తీసి పారేసినట్టు అనేసరికి మీ నాన్న ఆ అవతారం ఎత్తారు. కూతుర్ల దినోత్సవం గుర్తులేదు గానీ మీ నాన్నకు ఆ బొంగరాల దినోత్సవం బాగా గుర్తుంది. అది ఇప్పటి వరకు జరిగిన పూనకం వెనక కథ. సరేలే, ఇంకెప్పుడు ఆ పెట్టె చూస్తున్న టైంలో మీ నాన్న దగ్గరికి వెళ్ళకు. మళ్ళీ ఏ నాగవల్లో కాంచెనో పూనితే కష్టం అంటూ కూతురికి లంచ్ బాక్స్ కట్టడం కోసం వంటింట్లోకి వెళ్ళిపోయింది రమణి. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది విషయం తెలుసుకున్న సరిత. అదండి కథ. ఎవరికైనా సరే బాల్య స్మృతులన్నీ తీపి గుర్తులే కదా. చిన్నప్పుడు ఆడుకున్న వస్తువులు, వాడుకున్న వస్తువులు దాచుకోగలిగితే మరీ చంద్రముఖిలో గంగలా కాకపోయినా సంతోషం అయితే కలుగుతుంది కదండి. మరొక కథతో కలుద్దాం.